హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ లైఫ్ స్టైల్. మహారాష్ట్ర సిరీస్ లో డే 9 ఇది 9 వీడియో. ప్రీవియస్ గా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. సిరిడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మనం పూణేలో ఉన్నాం. ఈ రోజు మనం పూణే మొత్తం కూడా విజిట్ చేస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మనం ఉన్న ప్లేస్ లోనే అన్ని కూడా అట్రాక్షన్స్ ఉంటాయి. దగ్గర 5 to 6 అట్రాక్షన్స్ ఇక్కడే ఉంటాయి, మెయిన్ పూణేకి సంబంధించినవి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం గణపతి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ అయితే పాలరైతే టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. లోపల గణపతి విగ్రహం అయితే గోల్డ్తో అయితే ఉంటుందంట. ఈ టెంపుల్ గణేష్ టెంపుల్కి వెళ్ళే వే మధ్యలో ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్ళాం. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఆ టెంపుల్కే. ఇందా చూసుకున్నాం కదా, అది వేరే టెంపుల్. జస్ట్ వచ్చే వేలో ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు వెళ్ళేదైతే ఆ టెంపుల్కి. గోల్డెన్ ఐడల్ ఉన్నది ఆ టెంపుల్లోనే. పదండి వెళ్దాం. దర్శనం అయితే చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ స్వీట్ షాప్ వచ్చాము. ఇక్కడ బకరవడి అంటారు, మహారాష్ట్ర స్పెషల్ డిష్ ఇది. అంటే స్నాక్ ఐటమ్ చెప్పాలంటే. చూస్తున్నారు కదా ఇది స్వీట్ బాగుందని తీసుకున్నాం. మలై పేడ అంట, రౌండ్ బాల్స్ లా చేశారు. గణేష మందిర్ దగ్గరలోనే మనకి తులసి బాగ్ అనే ఒక సెంటర్ ఉంది. ఇక్కడ లేడీస్ కి సంబంధించిన అన్ని కూడా తక్కువ ప్రైజెస్ కి దొరుకుతాయంట. ఇది చూస్తున్నారు కదా, ఈ సెంటర్ అంతా కూడా తులసి బాగ్. ఈ సెంటర్ మందిర్కి దగ్గరలోనే ఉంటుంది. కొద్ది ఫ్రంట్కి వచ్చి రైట్ తీసుకుంటే ఉంటుంది. చూసారు కదా, అవి మమ్మీకి తీసుకున్నాం 200. అవి స్లిప్పర్స్. సాక్స్ తీసుకున్నాను 6 pairs అయితే తీసుకున్నాను, నాకు కావాలి. టోటల్ 190కి 6 pairs అయితే వచ్చినాయి. అవి చూస్తున్నారు కదా. ఇవి అక్కడ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. నాకేమో సాక్సెస్, మమ్మీకి కోట్, డ్రెస్ మీద వేసుకునే కోట్, అలాగే చెప్పల్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి కొద్దిగా ఫ్రంట్కి ఒక 1 kilometer వస్తే శనివారవాడ అని ఒక అట్రాక్షన్ ఉంది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే లాల్ మహల్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం.
ఇంకా రూమ్కి అయితే వెళ్తాము. ఎందుకంటే మనం ట్రైన్ బుక్ చేసుకున్న టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. రేపే క్రిస్మస్ అవ్వడం వల్ల కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మేము 10 డేస్ బ్యాకే పూణే నుంచి హైదరాబాద్కి ఇంకా రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ ఉంది. కన్ఫర్మ్ అవ్వద్దేమో అనుకున్నాం కానీ అవ్వలేదు. ఎందుకంటే క్రిస్మస్సే ఉంది, 2 డేస్లో క్రిస్మస్ ఉంది. సో అందరూ టూర్స్కి వెళ్తారు కదా, కన్ఫర్మ్ అవ్వలేదు. సో బస్ కానీ చూస్తే అరౌండ్ 2700కి స్లీపర్ కోచ్ ఉంటాయి కదా, అవి దొరికినవి. ఇంకా బుక్ చేశాను. మా ముగ్గురికి అయితే బుక్ చేసాము. అది 8:30కి ఉంది బస్సు. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. అన్ని ఇంకా బ్యాగ్స్ అన్ని రెడీ పెట్టుకుని ఇంకా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. బస్సు 8:30కి వెకేట్ చేస్తాం. రూమ్ అయితే 7 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడు డిన్నర్ చేయడానికి అయితే ఒక రెస్టారెంట్కి వచ్చాను, దగ్గరలోనే ఉంది. అదే ఫుడ్ తినేసాక అక్కడికైతే వెళ్ళాలి. హోటల్ నుంచి ఆటోలో ఇక్కడికైతే బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. మా బస్సు అయితే వచ్చింది. ఇదే చూస్తున్నారు కదా, ఇది స్లీపర్ కోచ్ బస్సెస్. ఇవి ఏసీవి. పర్ పర్సన్కి 2700. మా ముగ్గురికి కలిపి 8000 అయింది అరౌండ్. జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయ్యాం. హౌస్కి అయితే వెళ్తున్నాం. చూసారు కదా, మహారాష్ట్ర సిరీస్లో 8 వీడియోస్ అయితే వచ్చినాయి. 8 to 9 వీడియోస్ అయితే వచ్చింది. ఇది లాస్ట్ వీడియో. ఐ హోప్ ఈ మహారాష్ట్ర సిరీస్ అయితే మీకు నచ్చింది అనుకున్నా. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి. ఫుల్ వీడియోస్ చూసి మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా మరిన్ని టూర్స్ అయితే చేద్దాం అనుకున్నా. అలాగే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా వస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫర్ నౌ.